సప్త శనివార వ్రతం రెండవ వారం చేసుకోవడం కోసం మార్నింగ్ 3:30కే లేచేసా. బయట మొత్తం చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకున్నా. ముందు రోజు నైటే పూజ గదిని, పూజ సామాగ్రి మొత్తాన్ని శుభ్రం చేసుకున్నాను. చూసారా, పూజ గది మొత్తాన్ని ఇలా ఫ్లవర్స్ ఏమీ లేకుండా, ప్రమిదలు ఏమీ లేకుండా నీట్ గా శుభ్రం చేసుకున్నాను. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ క్విక్ గా పూజ చేసుకుంటా. ఇండ్లు క్లీన్ చేసేసి స్నానం చేసి నుగ్గు పెట్టుకుంటున్నా. బయట ప్రసాదాలను అయితే తయారు చేస్తున్నా. ముందుగా చిమిలి ఉండలు, శనీశ్వరిని, పిండి దీపాలు, పానకం, బడపప్పు, చెలివిడి, వీటిని ఈ రోజు స్వామి వారికి నైవేద్యం ఏర్పాటు చేసుకుంటున్నా. దానితో పాటు పులిహోర చేద్దాం అనుకుంటున్నా. చిమిలి ఉండలు, పిండి దీపాలు, శనీశ్వరిని తయారు చేసుకున్నా. అలానే స్వామి వారిని అందంగా అలంకరించుకున్నాను. తిరునామాన్ని ఏర్పాటు చేసుకుని పులిహోర అయితే కలిపేసుకున్నా. ఇక పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి పూజ చేసుకోవటం కోసం పీఠంను ఏర్పాటు చేసుకునేసి సప్త శనివార వ్రతంలో రెండవ వారం పూజను అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. పూజ పూర్తయ్యాక గుడికి వెళ్ళాను. ఇదే వీడియోను సాంగ్ పెడితే మీరెవ్వరు చూడట్లేదు. నా వాయిస్ కు మీరు ఇంత రెస్పాండ్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.